సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అంతా కరెక్ట్గా రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం ఏపీఐ టెస్టింగ్ అనేది చేద్దాం. సో ఏపీఐ టెస్టింగ్కి నేను ఇక్కడ థండర్ క్లయింట్ యూజ్ చేస్తున్నాను. థండర్ క్లయింట్ మీరు కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ ఈ థండర్ క్లయింట్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి ఇక్కడ థండర్ క్లయింట్ అని సెర్చ్ చేస్తే థండర్ క్లయింట్ ఈ ఎక్స్టెన్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దీన్ని యూజ్ చేస్తూ మనం ఏపీఐస్ని టెస్ట్ చేయొచ్చు. సో ఈ థండర్ క్లయింట్ని ఒక న్యూ రిక్వెస్ట్ తీసుకొని ఈ న్యూ రిక్వెస్ట్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ని రిజిస్టర్ చేయడానికి దానికన్నా ముందు ఇక్కడ ఈ ఏపీఐ -టోకెన్ -auth పేరుతో మనం ఒక రౌట్ క్రియేట్ చేసాం. అయితే మనం టోకెన్ గెట్ చేయడానికి ఈ థండర్ క్లయింట్లోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ కోసం ఇక్కడ నుంచి యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ లోకల్ హోస్ట్ 8000 తర్వాత ఎండ్ పాయింట్ కింద మనం పాస్ చేయాల్సింది యూఆర్ఎల్స్లో మనం క్రియేట్ చేసిన ఈ ఏపీఐ -టోకెన్ -auth నేను ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఎండ్ పాయింట్ కింద ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు సెండ్ చేస్తే ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది రిక్వైర్డ్ అని చూపిస్తుంది. సో మన ఏపీఐ అనేది కరెక్ట్గానే పనిచేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన చూడండి యూఆర్ఎల్స్లో ఇక్కడ రిజిస్టర్ ఉంది, లాగిన్ ఉంది, అలాగే మిగతా రౌట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ రిజిస్టర్తో స్టార్ట్ చేద్దాం. సో రిజిస్టర్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీరియలైజర్స్లో మనం డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఎండ్ పాయింట్ కింద API/register ఈ రౌట్ని హిట్ చేస్తూ ఇక్కడ బాడీ లోపల ఫస్ట్ యూజర్ నేమ్ శాంపుల్ టెస్ట్ పేరుతో ఒక యూజర్ నేమ్ ఇచ్చాను. ఈమెయిల్ కింద ఈమెయిల్ sample@gmail.com పాస్వర్డ్ ఇక్కడ 1234 అని ఒక పాస్వర్డ్ ఇచ్చి ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ // ఇవ్వాలి. ఈ // కూడా ఇచ్చిన తర్వాత పోస్ట్ మెథడ్ ఓకే, అంతా ఓకే అయితే సెండ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఏంటంటే 500 ఇంటర్నల్ సర్వర్ అంటుంది. సో ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎర్రర్ చూస్తే మిస్సింగ్ meta.model ఇక్కడ మనకి ఏపీఐ యూజర్ రిజిస్టర్ సీరియలైజర్లో ఇష్యూ ఉంది. సో సీరియలైజర్స్ ఫైల్లోకి వచ్చి యూజర్ రిజిస్టర్ సీరియలైజర్స్లో ఈ మెటా లోపల యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మెటా మోడల్ మిస్సింగ్. ఓకే, సీరియలైజర్స్లో మెటా మోడల్స్ అని రాశాను, సారీ మోడల్ మాత్రమే. ఇక్కడ దీన్ని సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెండ్ మీద హిట్ చేస్తే అంతా ఓకే అయితే మనకి ఇక్కడ టోకెన్ రావాలి. చూడండి ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఒక టోకెన్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి లాగిన్ కూడా టెస్ట్ చేయడానికి మనకి లాగిన్ కూడా రౌట్ ఉంది కాబట్టి API/login / హిట్ చేస్తే సారీ ఇక్కడ మనకి యూజర్ నేమ్ లేదు, ఇక్కడ టోకెన్ జనరేట్ అయింది, యూజర్ ID 2 వచ్చింది. ఓకే, కరెక్ట్గానే ఉంది, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా యూజర్ నేమ్ ఇవ్వవసరం లేదు. సో యూజర్ నేమ్ ఇవ్వకుండా దీన్ని ఒకసారి సెండ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అయితే ఇక్కడ వ్యూస్లో చూస్తే ఈమెయిల్కి సంబంధించి ఈమెయిల్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండే ఇచ్చాను. యాక్చువల్గా ఈమెయిల్ అవసరం లేదు. సో Ctrl+Z అండూ చేసి ఈమెయిల్ తీసేసి యూజర్ నేమ్ అండ్ లాగిన్కి సెండ్ చేస్తే ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ చూడండి టోకెన్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం బస్సెస్కి సంబంధించి ఎన్ని బస్సులు ఉన్నాయో చూడటానికి కూడా ఒక రౌట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బస్ని చెక్ చేయడానికి API/buses అయితే ఇది గెట్ రిక్వెస్ట్ కాబట్టి ఇక్కడ మన మెథడ్ అనేది గెట్లో మార్చి ఇప్పుడు ఈ డీటెయిల్స్ అవసరం లేదు, తీసేసిన తర్వాత దీనికి బస్సెస్ని చెక్ చేయడానికి టోకెన్ కూడా అవసరం లేదు కాబట్టి సెండ్ చేస్తే చూడండి బస్ డీటెయిల్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే రిఫ్రెష్ చేస్తే
బస్సెస్లో చూస్తే మనకి మెట్రో ఎక్స్ప్రెస్ పేరుతో ఒక రికార్డు ఉంది, కావేరీ పేరుతో ఇంకొక రికార్డు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక బస్సు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రికార్డు సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. అండ్ ఇక్కడ మన కోడ్లోకి వచ్చి ఇక్కడ ఒకసారి చూస్తే మళ్ళీ హిట్ చేస్తే చూడండి మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ బస్ నేమ్ కావేరీ, మెట్రో ఎక్స్ప్రెస్తో పాటు సన్ ఎక్స్ప్రెస్, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సన్ ఎక్స్ప్రెస్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్గా బస్సెస్ కూడా క్రియేట్ అవుతున్నాయి.